హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది తాటిపండు అండి. తాటి తాండ్రా చేద్దామనేసి తాటిపండు తెప్పించాను. దీన్ని కూడా ఫస్ట్ టైం తాండ్రా ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ఇది పచ్చిగా ఉన్నప్పుడు దీంట్లో ముంజలు, లేత ముంజలు ఉంటాయండి. ముదిరిపోయిన తర్వాత ఇలా డార్క్ కలర్ వచ్చేసి పండు ఉంటుంది. దీన్ని ఇప్పుడు పీస్ తీద్దాము. పీస్ తీసి లోపల గుజ్జంతా పీలర్తో తీద్దామండి. పండు మాత్రం చాలా స్మెల్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. అసలు తాటిపండు ఎంత స్మెల్ అంటే రూమ్ మొత్తం పండు స్మెల్ వచ్చేస్తుంది. కలర్ కూడా చూడండి ఎంత ఎల్లో కలర్ ఉందో. మామిడి పండు ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంది. డార్క్ ఎల్లో కలర్లో ఉంది. మొత్తం పీసులు పీసులుగా ఉంది. ఇంకా దీన్ని మనం కొబ్బరి తురుముతోనే తురుముకోవాలండి. తురుముతుంటే గుజ్జు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పీసులు కదా సాగిపోతూ ఉంది. తురుముతూ ఉంటే ఇలా గుజ్జు వస్తుందండి. గుజ్జు ఇట్లా తురుముతూ ఉంటే ఉండలు ఉండలు లేకుండా కూడా మా గుజ్జు వస్తుంది. మంచిగా మెత్తగా ఉంటుంది. ఏమన్నా పీసులు లాంటివి ఉంటే మళ్ళీ స్పూన్తో తీసేసుకోవాలండి. ఒకటి రెండు ఇలా పీసులు కూడా పడిపోతాయి. దాంట్లో పీసులు కూడా ఏం లేకుండా చూసుకోవాలి. గుజ్జులో నాకు ఇంత వచ్చేసింది. ఒక కాయకు ఒక 2 స్టీల్ ప్లేట్లు తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని దాంట్లో నేను దోశలాగా వేసాను. ఎందుకంటే 2 ప్లేట్లలో వేసాను, కొంచెం త్వరగా ఆరిపోతుంది. అందుకోసం అనేసి 2 ప్లేట్లు తీసుకున్నాను. అదే ఒక ప్లేట్లో వేస్తే మందం ఎక్కువైపోయి ఇంకా 1-2 రోజులు ఎక్కువ టైం పడుతుంది ఆరడానికి. అందుకోసమని 2 ప్లేట్లలో తీసుకున్నాను. ఇట్లా దోశలాగా వేసాను ఎల్లడుపుగా. అలా పలసగా ఉంటే తొందరగా ఎండిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇలా వేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి. మనం ఎండలో పెట్టిన తర్వాత ఒక 2 రోజులైతే మంచిగా ఎండుతుందండి. మంచిగా బాగా డ్రై అవ్వాలి. పదండి ఎండలో పెట్టేస్తాను. ఇప్పుడు ఎండలో పెట్టేశాను. మొత్తం ఆరిపోయిందండి. 2 డేస్ తర్వాత ఇలా గట్టిగా అయిపోయింది. ఫుల్గా ఇలా డ్రై అవ్వాలండి. డార్క్ ఎల్లో బ్రౌన్ కలర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను తీసుకోవాలండి. ప్లేట్లోకి వెళ్ళి తీస్తుంటే కొంచెం చిరిగిపోయిందండి. వెన్న సరిగ్గా సరిపోనట్టుంది. నేను తీసిన తర్వాత ఇలా ప్లేట్లో వేసి పీసులు పీసులుగా కట్ చేశాను. మడత మీద మడతేసి ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. బాగా డ్రై అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.